హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ తన్వి. నేను ఒక కథ చెప్పబోతున్నాను. దాని పేరు ఇంకా పాము ఇంకా చీమ. అయితే ఒక పెద్ద అడవిలో ఒక పాము నివసించేదంట. అయితే అక్కడ చీమలు అవన్నీ ఉండేవంట. అయితే ఆ పాము పిచ్చుకల్ని ఇంకా ఎలుకల్ని తినేసేదంట. అయితే అవి తినేసే వచ్చే లోపల దాని పుట్టేమో చిన్నగా అయిపోయింది, అదేమో పెద్దగా అయిపోయింది. మరి అదేం చేస్తుంది? అందుకే అది వచ్చి కొత్త ఇల్లు ఎత్తుక్కునేకి వెళ్ళింది. అయితే అప్పుడు కొత్త ఇల్లు ఎత్తుకుతూ ఉండగా ఒక ఇల్లు కనపడింది. దాంట్లోని పిచ్చుకలు ఎలకలు ఉండేవి. అయితే వాటిని తోలేసి పాము వచ్చింది. దాని లోపల మంచిగా నివసిస్తూ ఉండేది. అయితే మళ్ళా అవేమో గద్ద దగ్గరికి వెళ్ళాయి. అయితే అప్పుడు ఆ గద్ద ఒక ప్లాన్ ఆలోచించింది. అయితే అప్పుడు ఏం జరిగిందంటే, అది ఏం చెప్పిందంటే మీకు ఇప్పుడు అది చెప్తా పోతున్నా. అయితే ఆ ప్లాన్ ఏంటిదంటే, అప్పుడు ఏంటిదంటే గద్ద దగ్గరికి వెళ్ళారు కదా. ఆ గద్ద ఏం చెప్పిందంటే చెవులో పట్టినందరికీ మీరు ఒక పాము పుట్ట ఇలా చూపియండి, దానికన్నా మంచిగా బాగుంటుంది అక్కడ అని పాముకు చెప్పండి. అయితే ఆ పాము వచ్చేస్తుంది, ఆ ఇంట్లోకి వెళ్తుంది. ఒక హ్యాండ్ లాగా ఒక దాని మీద ఒకటి ఎక్కి మంచిగా ఇసిరేసి మళ్ళా కుట్టి పంపిస్తాయి దాన్ని ఈ ఊర్లో ఉంచి అని చెప్పింది గద్ద వాటికి. అవి వచ్చి మళ్ళా అదే పాముకు చెప్పాలి. దాని తర్వాత ఆ చీమల ఇంటికి వెళ్ళింది పాము. అయితే అవి ఏ పాము మా ఇంటికి ఎందుకు వచ్చావు అని అడిగింది చీమ. అయితే అప్పుడు చీమలకి చాలా యాంగ్రీగా అయిపోయాయి చీమలు. అయితే అప్పుడు హ్యాండ్ లాగా ఒకదాని మీద ఒకటి ఎక్కి దాని తర్వాత తిప్పి తిప్పి పడేసాయి. అవి ఇంకా బుస్ అనుకుంటూ వేరే ఊరికి వెళ్ళిపోయాయి. బాయ్ ఫ్రెండ్స్.